హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. రోజులాగే ఈరోజు కూడా మంచి వీడియోతోనైతే వచ్చేసిన అనమాట. ఏంటి అనేసి అనుకుంటున్నారా? ఇది మొత్తం చూసిన తర్వాత దీన్ని మీరేమంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే నూనె పోలేలు అని చెప్తున్నాను అనమాట. మేము అదే విధంగా అంటాము. నూనె పోలేలు అయితే చేయబోతున్నాము. ఈరోజు కావాల్సిన ఐటమ్స్ వచ్చి ఒక కప్పు గోధుమ పిండి. మనం పిండి ఏ కప్పుతో తీసుకున్నామో బెల్లం కూడా అదే కప్పుతో తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అదేవిధంగా ఒక స్పూన్ సోంపులు, ఒక 4-5 యాలకులు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం అయితే వేసేస్తున్నాం అనమాట. బెల్లం వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి నీట్గా, అంటే మొత్తం కరిగిపోవాలన్నమాట. ఎక్కడ కూడా ఉండాలనేది ఉండకూడదు. ఒకవేళ మీరు పిండిలోనే డైరెక్ట్గా వేసుకున్నా కూడా వస్తుంది, కాకపోతే డస్ట్ ఉంటుంది అనమాట బెల్లంలో. అందుకోసమని ఈ విధంగా అయితే కరిగించుకోవాలి. జస్ట్ కరిగితే సరిపోతుంది మనకి. ఇక్కడ ఎలాంటి పాకం అయితే అవసరం లేదనమాట. ఇక్కడ బెల్లం అయితే రెడీ అయిపోయింది నాకు. ఇప్పుడు ఆ గిన్నె తీసేసి ఇంకొక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడయ్యేలోపు పిండిని అయితే కలిపేసుకుందాము. అప్పుడు మనకి బెల్లం కూడా చల్లగా అయిపోయిందనమాట. ఇప్పుడు మనం తీసుకున్న పిండిని వేసుకొని అదేవిధంగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే కాలుతుంది, కొంచెం చూసుకోండి. ఇక్కడ వచ్చేసి నేనైతే స్పూన్తో కలుపుకుంటున్నాను అనమాట. అదేవిధంగా మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న సోంపులు, ఇలాచీలు కూడా వేసేసి ఒక స్పూన్తో అయితే మంచిగా కలిపేసుకున్నాను అనమాట. కొంచెం చల్లగా అయ్యే వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి, ఎందుకంటే మనం చేయి కాలుతుంది కాబట్టి. ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చల్లగా అయిపోయింది, పొడి పొడిగా ఉంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ పట్టదు, కొంచెం లైట్గా జీలకర్ర చేసుకుంటే సరిపోతుంది. వాటర్ అంటే మరీ ఎక్కువ వేసేసుకొని కలిపేసుకుంటే పిండి లూజ్ అయిపోతే అస్సలు రావన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక నేనైతే ఇప్పుడు చేయితో కలిపేసుకుంటున్నాను. చల్లగా అయిపోయిందనమాట. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ తడిపేసినట్టయితే ఇదే మనకి ఉండలాగా వచ్చేస్తుంది. ఒకవేళ చాలా పొడి పొడిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, నేను లైట్గా వాటర్ అయితే వేసేసుకున్నాను. చాలా తక్కువ వాటర్ వేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట. సో మెత్తగా వచ్చేస్తుంది మనకి. ఏ విధంగా అంటే మనం పూరి పిండి కానీ చపాతీ పిండి కానీ ఏ విధంగా తడుపుకుంటామో ఆ విధంగా వచ్చే వరకు అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం బెల్లం యాడ్ చేసినాం కాబట్టి అంత సాఫ్ట్గా అయితే రాదు, కొంచెం వేరేలాగా ఉంటుంది. మరీ చపాతీ పిండిలాగా అయితే రాదనమాట. ఇక్కడ వచ్చేసి మనకి పిండి అయితే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి యాడ్ చేయలేదన్నమాట. మీరు కావాలనుకుంటే నెయ్యి యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీలాగా కానీ పూరిలాగా కానీ ఒత్తేసుకుంటే సరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, అంటే చపాతీ అంటే మరీ పెద్దగా అయిపోతుంది. మనం మామూలుగా పూరీలు ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఈ విధంగా ఒత్తేసుకుంటే అయిపోతుంది అనమాట. మీరు ఇంకొంచెం పెద్ద సైజులో కావాలనుకుంటే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే అరిసెల్లాగా అనమాట. సేమ్ మనం అరిసెలు తిన్నట్టుగానే ఉంటుంది ఇది కూడా టేస్ట్. కాకపోతే ఇక్కడ మనం వాడేది గోధుమ పిండి, అక్కడ వచ్చేసి బియ్యం పిండితో చేసాం కాబట్టి కొంచెం తేడా అనేది ఉంటుందన్నమాట. నేనైతే అన్నీ ఈ విధంగానే రెడీ చేసి పెట్టుకుంటున్నాను, చూస్తున్నారు కదా. కొంచెం పెద్దగా కావాలనుకుంటే ఇక్కడ మనం బాల్స్ చేస్తున్నప్పుడు పిండిని కొంచెం ఎక్కువ తీసుకొని బాల్స్ చేసుకుంటే పూరి సైజు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వస్తాయి అన్నమాట పెద్దగా. నేనైతే చిన్నగానే చేస్తున్నాను. చాలామందిని వీటిని బెల్లం అప్పాలు అని కూడా అంటారు. మేమైతే నూనె పోలలు అనేసి అంటాము. మీకు ఈ విషయం ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే నేను అన్నీ ఈ విధంగానే రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఏమంటారు మీరు? మేము పోలేలు అంటాం. నూనె పోలేలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. నూనె పోలేలు అంటే మొత్తం నూనె పోసి చేస్తావా అక్క అనేసి డౌట్ మీకు రావచ్చు. నూనె పోసి ఏం చేయను, పిండితోనే చేస్తాను. జస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆయిల్ వేడైందా లేదా అనేసి అయితే చిన్నది ఒకటి వేసి చూసినాను. ఆయిల్ అయితే మంచిగా వేడైపోయింది అనమాట. ఎక్కువ వేడి చేసుకోకండి, ఆయిల్ కొంచెం లైట్గా వేడైతే చాలు. ఎక్కువ వేడైనాక వేస్తే కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చేసాయి, అంటే మాడిపోయినట్టు వస్తాయి అనమాట. అందుకోసమని ఎక్కువ వేడి కాకముందే వేసేసుకోండి. ఈ విధంగా పొంగుతున్నట్టు పైకి అయితే వస్తాయి అన్నమాట, ఎక్కువ వేడి కాకముందు చేస్తే. సో ఇక్కడ రెడీ అయిపోయినాయి. నేను పెట్టి ఎక్కువసేపు అయింది, అందుకే వేయంగానే ఫ్రై అయితే అయిపోయినాయి అనమాట. ఫస్ట్ వాయి వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా అయితే తీసేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. అదే విధంగా మిగిలినవి అన్నీ కూడా వేసేసుకుంటున్నాను.
చక్కెరతో కూడా చేసుకోవచ్చు. ఇది చక్కెరతో ఏ విధంగా చేసుకోవచ్చు అంటే మనం బెల్లం అయితే కరగబెట్టేసి పోసుకున్నాం కదా. ఒకవేళ మీరు షుగర్తో చేసుకోవాలనుకుంటే మనం పిండి ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే తీసుకొని మిక్సీకి వేసేసుకుంటే మెత్తటి పౌడర్ అయితే వస్తుంది అనమాట. సేమ్ పిండిలాగే పౌడర్ వస్తుంది కదా. ఆ షుగరు పిండి రెండు కలిపేసి వాటర్ వేసుకొని కలిపేసుకుంటే సేమ్ ఇదే విధంగా అయితే వస్తుంది పిండి. తర్వాత వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇప్పుడు ఎట్లా చేసినామో అట్లనే చేసుకుంటే అది కూడా బాగుంటుంది అనమాట టేస్ట్. కాకపోతే ఇవి చూడడానికి కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది. అవి వచ్చేసి కొంచెం వైట్గానే ఉంటాయి అనమాట. సో మంచిగా పూరి కంటే ఇంకెక్కువ పొంగుతాయి. ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే రెడీ అయిపోయినాయి అనమాట. అన్నీ వచ్చేసి నేనైతే చాలా నీట్గా అయితే చేసిన అనమాట. చాలా తక్కువ చేసుకున్నాను. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎవరిదన్నా సపోర్ట్ తీసుకోండి. ఒక్కరు చేయాలంటే కొంచెం కష్టమవుతుంది. అంటే ఒకరు ఉంటే హెల్ప్ చేసిరు అనుకోండి, ఒకరు పూరీలు ఒత్తేసుకుంటే ఇంకొకరు డీప్ ఫ్రై చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట. సో అందుకోసమని ఎవరన్నా హెల్ప్ తీసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను గమనించింది అయితే ఏంటి అంటే చాలామంది సోంపు అనేది వాడరు, కానీ స్వీట్ ఏది చేసుకున్నా కూడా సోంపు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. అదేవిధంగా డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది. మనం ఏ ఫుడ్ తిన్నా కూడా కొంచెం సోంపు వేస్తే ఇన్ని ఏమంటారు లాభాలు ఉంటాయి అని అనకండి, అది నిజం అనమాట. ఏది తిన్నా కూడా పిండి వంటలలో స్వీట్లలో సోంపు పౌడర్ వాడడానికి అయితే ట్రై చేయండి. మా సైడ్ అయితే తప్పకుండా వాడతాం అనమాట. మేము ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలా తక్కువ వాడతారు. ఇలాచి పౌడర్ వేస్తారు కానీ సోంపు అనేది చాలా తక్కువ వాడతారు. ఈసారి నుండి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ కొంచెం తేడా అనేది తెలుస్తుంది అనమాట. సో ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేది అయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా పొంగినాయో. సో ఎంతో టేస్టీగా ఉండే నూనె పోలేలు అయితే మనకి రెడీ అయిపోయినాయి. చూసేయండి. సేమ్ బిస్కెట్ల లాగానే ఉన్నాయి, కానీ బిస్కెట్లు కావు, నూనె పోలలే అనమాట. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆయిల్ అయితే అస్సలు పీల్చదు, చాలా తక్కువ ఆయిల్లో చేసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.